ఆర్య ఈ మూవీ రివ్యూలోకి వెళ్ళే ముందు ఇప్పటివరకు మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో తప్పకుండా సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. వీడియోస్ చూసినా కానీ సబ్స్క్రైబ్ అనేది చేసుకోవట్లేదు, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఓ న్యూస్ ఛానల్లో జరుగుతున్న ఇంటర్వ్యూకు ప్రేక్షకుడిగా హాజరవుతూ ఆత్రేయ నయన అంటే వాక్యాక్తిగా వ్యవహరిస్తున్న అశోక్ వచ్చిన సెలబ్రిటీని కాలిపై తుపాకీతో కాల్చే లైవ్లో యూత్ని ప్రపంచాన్ని ఓ సందేహాన్ని ఇస్తాడు. తాను ఒక రచయిత అని జీవితంలో ఫెయిల్ అయినట్టు చెప్తాడు. వచ్చే 5 రోజుల్లో 5 హత్యలు జరుగుతాయని గంట ముందు వారి పేరు చెప్తూ హత్యలను అయితే కనిస్తాడు. అండ్ ముందు వారి పేరు చెప్తానని ఈ హత్యలు ఎవ్వరూ ఆపలేరని చెప్తూ అదని తాను కాల్చుకొని చనిపోతాడు. దీంతో పోలీసులాక ఈ కేసును సీరియస్గా తీసుకుంటుంది. ఆత్రేయ చెప్పిన వాళ్ళెవరూ కనిపెట్టి కాపాడాలని భావిస్తుంది. పనిలో నిజాయితీగా ఉండే పోలీస్ ఆఫీసర్ నందికి ఈ బాధ్యతను అప్పగిపిస్తుంది. ఆయన చనిపోయిన తర్వాత కూడా ఆత్రేయ వరుస హత్యలు ఇలా చేశాడు. అండ్ వాటిని అడుకునేందుకు నంది అతని టీం ఏం చేసింది, ఈ క్రమంలో వాళ్లకు ఎదురైన సవాళ్ళు ఏమిటి, అండ్ కేవలం 5గురే హత్య చేయడంలో ఆశ్చర్యం ఏంటి అన్నది తెలియాలంటే మూవీ మొత్తం కూడా చూసేయాలి గైస్. సంభాషణతో సంబంధం లేకుండా మనకైతే ఆలోచిస్తూ ఉంటాయి కొన్ని సీన్స్. మర్డర్స్ నిజాయితీగా ఉండే పోలీస్ ఆఫీసర్ నందికి ఈ బాధ్యతలు అప్పగిస్తారు. చనిపోయిన తర్వాత కూడా ఆత్రేయ వరుసగా హత్యలు ఇలా చేశాడు అని వాళ్ళకి డౌట్ వస్తుంది. వాటిని అడ్డుకునేందుకు నంది అతని టీం ఏం చేస్తుంది, ఈ క్రమంలో వాళ్ళ ఎదురైన సాహసాలేంటి, కేవలం 5గురే హత్యలు చేయడంలో అంతర్యం ఏంటి అనేది తెలియాలంటే మూవీ చూడాల్సిందే అనమాట. అసలు స్టోరీ అనమాట. అండ్ భాషతో సంబంధం లేకుండా ప్రేక్షకులను విశేషంగా అలరిస్తాయి. మర్డర్ మిస్టరీ, తెల్ల హత్యలను ఛేదించడానికి లేదా సీరియల్ కిల్లర్ నుంచి వాటిని తప్పించుకోవడానికి కథానాయకుడు చేసే సాహసాలు, వేరే ఎత్తులు, పై ఎత్తులు అన్నీ బాగానే ఉంటాయి. ఆర్యన్ విషయంలో డైరెక్టర్ కొంతవరకు సఫలమయ్యారు, కానీ క్లైమాక్స్లో చూసిన తర్వాతే ఇదేం ఆలోచనరా నాయన అనిపించకూడదు. రెగ్యులర్ కమర్షియల్ మూవీకి భిన్నంగా ఆర్యను ఆరంభించిన తీరు బాగుంది. నేటి నుంచి 5 రోజుల పాటు హత్యలు జరుగుతాయని వాటిని ఎవరు ఆపలేరని చెప్పి మరి ఆత్రేయ ఆత్మహత్య చేసుకుంటాడు. చనిపోయే వాళ్ళ పేరు కూడా 1 గంట ముందు ప్రకటిస్తానని అంటాడు. అసలు చనిపోయిన వ్యక్తి మిగిలిన 4 ఎలా చంపుతాడు అన్న ఇంట్రెస్టింగ్ పాయింట్ అయితే ఉంటుంది. అదే మూవీ చూసేలా అయితే ఉంటుంది. అండ్ ఆత్రేయ సవాల్ స్వీకరిస్తూ పోలీసులు నందిని రంగంలోకి దింపడం, వెంటనే అతడు ఇన్వెస్టిగేషన్ చేయడం మొదలుపెట్టడంతో స్టోరీ అయితే స్టార్ట్ అవుతుంది. మరింత ఆసక్తిగా అయితే ఉంటుంది. ఆ తర్వాత హత్యకు గురయ్యే వ్యక్తుల వివరాలు వెల్లడించేందుకు ఆత్రేయ ఎంచుకున్న మార్గం, వాడుకున్న టెక్నాలజీ పోలీసులతో పాటు ప్రేక్షకుడిని బాగానే ఉందిరా మూవీ అన్నట్టు చేస్తుంది. ఈ పోలీసులు సాగించే ఇన్వెస్టిగేషన్ మాత్రం రొటీన్గానే ఉంటుంది. పర్ఫార్మెన్స్లో అట్లా అనిపిస్తుంది, పాటల్లో ఉంటుంది. కానీ కొన్ని లక్షల మందిలో టార్గెట్ ఎవరనేది తెలిసిన తర్వాతనే గంటలోనే వాళ్ళను కాపాడేందుకు పోలీసులు చేసే ప్రయత్నంలో లాజిక్ ఉండదు. లక్షల మంది పేర్లు, వాళ్ళు ఫోన్ నెంబర్లు, యూపీఐ ఐడీలు, విశ్లేషణ అంటూ సాగించే ఇన్వెస్టిగేషన్ ఏమంత ఆసక్తికరంగా అయితే ఉండదు. మళ్ళీ ప్రీ క్లైమాక్స్ ముందు మూవీ గాలి పడుతుంది. చివరిగా పోలీస్ ఆఫీసర్ నంది పేరును ఆత్రేయ ప్రస్తావనతో స్టోరీ ఒక్కసారిగా ఇంట్రెస్టింగ్ అయితే ఉంటుంది. కానీ హత్యలన్నీ ఆత్రేయ ఎందుకు చేశాడని తెలియాలంటే మూవీ చూడాలి. అండ్ తెలిసే క్లైమాక్స్ మాత్రం ఓకే అనిపిస్తుంది. అండ్ విష్ణు విషయాలు అంగీకరించడంలో ఏంటి ఎవరన్నదే అర్థం కాదు. కానీ స్టోరీ రొటీన్ అలాగనే ఉంది. అండ్
పోలీస్ ఆఫీసర్ నంది పాత్రలో విష్ణు విశాల్ సెటిల్డ్గా ఉంది. అండ్ ముఖ్యంగా ఫస్ట్ హాఫ్లో ప్రీ క్లైమాక్స్లో ఒక్కో క్లూజ్ కనిపెట్టి ఆత్రేయ హత్యలను పరిష్కరించే తీరు బాగుంది అనిపించింది నాకైతే. డైరెక్టర్ తాను ఒక కొత్త పాయింట్ను సరికొత్తగా చూపిస్తానని అనుకున్నాడు. కానీ మూవీ స్టార్టింగ్లోనే సాగే ఇన్వెస్టిగేషన్ చూస్తే ఏదో రివెంజ్ డ్రామా అనుకుంటాం. కానీ క్లైమాక్స్ చూస్తే తర్వాత జేబులో చేతులు పెట్టుకొని ఏది వెళ్తామో మనకే తెలియదు అన్నమాట. కుటుంబంతో చూడొచ్చా అంటే అసభ్య సంభాషణలు సీన్స్ ఏం లేవు. నెట్ఫ్లిక్స్ వేదికల్లో తెలుగులో ఆడియోలోనూ అందుబాటులోనే ఉంది. అండ్ ప్లస్ పాయింట్స్ వచ్చేసి ఫస్ట్ హాఫ్ బాగుంది అండ్ స్క్రీన్ ప్లే బాగుంది. మైనస్ పాయింట్ వచ్చేసి రొటీన్ రొట్ట లాగా ఉంది కొన్ని సీన్స్, ఇన్వెస్టిగేషన్ అండ్ క్లైమాక్స్ కూడా రొటీన్ రొట్టనే. అర్జున్ బాగానే ఉంది కానీ క్లైమాక్స్లో దెబ్బతీసింది. క్లైమాక్స్ దెబ్బతీసినంత మాత్రం మూవీ బాగాలేదని చెప్పాం కదా, ఓకే పర్లేదు అనిపించింది నాకైతే. అండ్ వన్ టైం వాచ్ అనమాట. అండ్ క్లైమాక్స్కి వస్తే మొత్తం రొటీన్ రొట్ట అది వేరే విషయం అనుకోండి. బట్ ఫస్ట్ హాఫ్ నుంచి చూస్తే మాత్రం చూడొచ్చు, వన్ టైం చూడొచ్చు. అండ్ ఇంట్రెస్టింగ్ అయితే ఉంటుంది, సో చూసేయండి. అండ్ ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ 3.5/5. అండ్ రివ్యూ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ మన ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.